నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య సోషల్ మీడియాలో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన 175 స్థానాలకు సంబంధించి ఎక్కడెక్కడ ఏ పార్టీ గెలుస్తుందని చెప్పేసి ఒక సర్వే నిర్వహించడం జరిగింది సో ఆ సర్వే చూసుకున్నట్లయితే సొసైటీ ఫర్ గ్లోబల్ ఎన్లైట్మెంట్ అండ్ డెవలప్మెంట్ వాళ్ళు ఒక ఒపీనియన్ పోల్ తీసుకున్నట్లయితే అక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇచ్చాపురం నుంచి అలాగే శ్రీకాకుళం వరకు కూడా ఇక్కడ అన్ని స్థానాలు కూడా టీడీపీ కైవసం చేసుకుంటున్నట్లుగా మనకి విన్నింగ్ మెజారిటీ ఎంత ఉంది ఏంటని కూడా మనకి డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. ఆమోదాల వలస మాత్రం వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు ఇక్కడ. సో అండ్ అలాగే ఎడ్చెర్ల, నర్సంపేట, రాజాం ఎస్టీ కాన్స్టిట్యుయెన్సీ ఇది. ఇక్కడ మాత్రం టీడీపీ జనసేన కూటమి వచ్చేటువంటి విధంగా ఉంది. పాలకొండ, కురుపాము వైసీపీకి వెళ్తోంది. అండ్ పార్వతీపురం ఇక్కడ ఒకటి చూసుకున్నట్లయితే మళ్ళీ టీడీపీకి వెళ్తోంది. మళ్ళీ నెక్స్ట్ దాని దగ్గర ఉన్నటువంటి సాలూరు వైసీపీకి వెళ్తోంది. బొబ్బిలి మళ్ళీ టీడీపీకి వస్తుంది. ఇక్కడ ఆల్టర్నేటివ్గా ఉంది చూసుకున్నట్లయితే చీపురుపల్లి కూడా వైసీపీలోకి వెళ్తోంది. అండ్ గజపతి నగరం టీడీపీ, నెల్లిమర్ల కూడా వైఎస్ఆర్సీపీకి కేటాయించినట్టుగా ఈ సర్వేలో మనం చూడొచ్చు. అండ్ విజయనగరం నుంచి అలాగే కంటిన్యూగా మాడుగుల కంప్లీట్ విశాఖపట్నం అంతా కూడా టీడీపీ జనసేన కూటమి కిందే వీళ్ళు ఇచ్చినట్టుగా మనం ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ పాడేరు మళ్ళీ వైసీపీకి వెళ్ళింది. నెక్స్ట్ అనకాపల్లి నుంచి అలాగా కంటిన్యూగా పెద్దాపురం వరకు కూడా మధ్యలో అనకాపల్లి, ఎలమంచిలి, పాయకరావుపేట, తుని మొత్తం ప్రతిదీ కూడా టీడీపీ జనసేన కూటమికి గెలిచేటువంటి విధంగా రిజల్ట్స్ ఉన్నట్టుగా మనం ఈ సర్వేలో చూడొచ్చు. అలాగే అనపర్తి మళ్ళీ వైఎస్ఆర్సీపీకి వెళ్ళేటువంటి విధంగా ఉంది. సో ఇక్కడ మెజారిటీ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఒక్కొక్క చోట 20,000 అలాగే 10,000కి పైగా ఉంటే కొన్ని చోట్ల 3,000, 4,000 ఇంత మెజారిటీతో గెలిచేటువంటి అవకాశం ఉన్నట్లుగా మనం ఇక్కడ చూసుకోవచ్చు సర్వేలో. నెక్స్ట్ కాకినాడ సిటీ నుంచి నెక్స్ట్ మండపేట వరకు కూడా కంటిన్యూగా టీడీపీ జనసేన హయాంలోనే ఉన్నట్లుగా వాళ్ళకే సీట్ వచ్చేటువంటి విధంగా రిజల్ట్ మనం చూసుకోవచ్చు. అండ్ రాజానగరం మాత్రం వైసీపీకి ఉంది. 19,184 మెజారిటీతో గెలిచేటువంటి అవకాశం ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. రాజమండ్రి సిటీ అక్కడి నుంచి కంటిన్యూగా మళ్ళీ ఉంగుటూరు వరకు కంటిన్యూ మనకి టీడీపీ జనసేనే అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా మనకి రిజల్ట్ చూపిస్తుంది. అండ్ దెందులూరు మళ్ళీ వైఎస్ఆర్సీపీ కోటాలో ఉంది. అండ్ ఏలూరు, గోపాలపురం, పోలవరం ఈ 3 కూడా టీడీపీ జనసేన కైవసం చేసుకునేట్టుగా మనం చూసుకోవచ్చు. అండ్ చింతలపూడి మాత్రం వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు. నూజివీడు నుంచి అలాగే పెదన వరకు కూడా జనసేన టీడీపీ కైవసం చేసుకునేటువంటి విధంగా మనం ఇక్కడ చూడొచ్చు. అవనిగడ్డ వైఎస్ఆర్సీపీ కోటాలో ఉంది. అండ్ పెనమలూరు దగ్గర నుంచి అటు కంటిన్యూగా మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట, తెనాలి, బాపట్ల అండ్ అక్కడ మళ్ళీ నెక్స్ట్ నరసరావుపేట వరకు కూడా మనకి టీడీపీ జనసేన కూటమి కైవసం చేసుకునేటువంటి విధంగా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సత్తెనపల్లి మాత్రం వైఎస్ఆర్సీపీ కోటాలో ఉంది. వినుకొండ, గురజాల, మాచర్ల ఈ 3 స్థానాలు కూడా టీడీపీ జనసేన కైవసం చేసుకుంటున్నట్లుగా మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ ఎర్రగొండపాలెం వైఎస్ఆర్సీపీ కోటలో ఉంది. దర్శి, అద్దంకి ఈ 2 టీడీపీ జనసేన కూటమి కైవసం చేసుకునేటువంటి విధంగా మనం ఇక్కడ చూడొచ్చు. చీరాల అలాగే సంతనూతలపాడు వైఎస్ఆర్సీపీ కోటలో ఉంది. ఒంగోలు మాత్రం మళ్ళీ టీడీపీ జనసేన కూటమిగా మనం చెప్పుకోవచ్చు. ఒంగోలు నుంచి నెక్స్ట్ మార్కాపురం వరకు మళ్ళీ టీడీపీనే ఉంది. కనిగిరి మళ్ళీ వైఎస్ఆర్సీపీ వచ్చింది. పక్కన నుండి కావలి కూడా మళ్ళీ టీడీపీకి వస్తున్నట్టుగా మనం ఇక్కడ రిజల్ట్ చూడొచ్చు. ఆత్మకూరు మళ్ళీ వైఎస్ఆర్సీపీలో చూడొచ్చు. మళ్ళీ కొవ్వూరు దగ్గర నుంచి కంటిన్యూగా వెంకటగిరి వరకు కూడా సూలూరుపేట, నెల్లూరు రూరల్ సిటీ మొత్తం కూడా టీడీపీ జనసేనే వస్తున్నట్టు విధంగా కైవసం చేసుకుంటున్నట్లుగా మనం ఈ రిజల్ట్ చూడొచ్చు సర్వేది. ఉదయగిరి, బద్వేలు ఈ 2 కూడా వైఎస్ఆర్సీపీ కోటాలో ఉన్నట్లుగా మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ రాజంపేట్, కడప, కోడూరు, రాయచోటి ఈ 4 స్థానాలు కూడా టీడీపీ జనసేన కైవసం చేసుకునేటువంటి విధంగా మనం ఇక్కడ రిజల్ట్ చూడొచ్చు. అండ్ పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు సో ఈ 3 కూడా వైఎస్ఆర్సీపీ కోటలో ఉన్నట్లుగా మనం ఇక్కడ చూడొచ్చు. ప్రొద్దుటూరు దగ్గర నుంచి మైదుకూరు, ఆలగడ్డ, శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలు, పన్యం, నంద్యాల, బనగానపల్లె, దోనె, పత్తికొండ, కొడుమూరు, ఎమ్మిగనూరు ఇక్కడ టీడీపీ కైవసం చేసుకుంటుంది. మంత్రాలయం, ఆదోని అండ్ ఆలూరు సో ఈ 3 స్థానాలు వైసీపీ. పక్కన ఉంటే ఉరవకొండ మళ్ళీ టీడీపీకి వెళ్తోంది. అలాగే గుంతకల్ మళ్ళీ వైఎస్ఆర్సీపీ కోటలో ఉన్నట్లుగా మనం ఇక్కడ చూడొచ్చు. జస్ట్ 2,031 ఓట్ల మెజారిటీనే వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా మనం అక్కడ చూసుకోవచ్చు. కొంచెం అటు ఇటుగా కూడా వచ్చు. 2,000 మెజారిటీ అంటే కొంచెం అటు ఇటుగా అయ్యేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ కంటిన్యూ చూసుకున్నట్లయితే సింగనమల, అనంతపూర్ అర్బన్, అలాగే కళ్యాణ్ దుర్గ్, రాప్తాడు, మడకసిర, హిందూపూర్, పెనుకొండ, పుట్టబర్తి, ధర్మవరం సో ఇక్కడ వరకు కూడా
టీడీపీ జనసేన కూటమిలోనే అక్కడ సీటు ఉన్నట్లుగా మనం చూడొచ్చు. కదిరి, తంబాలపల్లి, పీలేరు వైఎస్ఆర్సీపీకి వస్తుంది. సో ఇక్కడ మదనపల్లి చూసుకున్నట్లయితే మళ్ళీ టీడీపీ జనసేన కూటమికి ఉన్నట్లుగా మనం ఇక్కడ చూడొచ్చు. పొంగునూరు చూసుకున్నట్లయితే మళ్ళీ వైఎస్ఆర్సీపీ కోటలోనే ఉంది. అండ్ చంద్రగిరి, శ్రీకాళహస్తి, సత్తివేడు, నగరి, గంగాధర నెల్లూరు అండ్ చిత్తూరు టీడీపీ జనసేన కూటమిలో ఉంది. నెక్స్ట్ పూతలపట్టు, పలమనేరు వైఎస్ఆర్సీపీ కోటాలో వస్తుంది. అండ్ కుప్పం టీడీపీ జనసేన కూటమి కైవసం చేసుకున్నటువంటి విధంగా విత్ 27,2078 ఓట్స్ మెజారిటీతో వచ్చేటువంటి అవకాశం ఉందిగా మనం ఇక్కడ సర్వేలో చూడొచ్చు. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 175 స్థానాలు ఉన్నాయి, అసెంబ్లీ స్థానాలు. ఇందులో ఎక్కడెక్కడ ఏ పార్టీ గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మనం చూసాము. సో ఇక్కడ ఓవరాల్గా చూసుకున్నట్టయితే వైఎస్ఆర్సీపీకి 39 సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఈ రిపోర్ట్ చెప్తోంది. అండ్ టీడీపీ, జనసేన, బీజేపీకి అయితే 136 స్థానాలు వచ్చేటువంటి విధంగా మనకి ఈ సర్వే చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ వేరియేషన్ చూసుకున్నట్లయితే +or-10గా మనకి ఈ సర్వే చూపిస్తుంది. అంటే 39 అంటే అది 49 కావచ్చు, 29 కూడా అయ్యేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. అలాగే ఇక్కడ 136 అయితే 126 అవ్వచ్చు, 146 కూడా అవ్వచ్చు. అంటే ఏది ఎటు అయినా కానీ ఈ 136 వస్తుంది కాబట్టి ఈజీగా ఆల్మోస్ట్ గవర్నమెంట్ ఫామ్ చేసేది టీడీపీ జనసేన కూటమి అని చెప్పేసి అని ఈ సర్వే చెప్పకనే చెప్తోంది. సో వైఎస్ఆర్సీపీ కంప్లీట్గా ఈసారి క్లీన్ స్వీప్ అవ్వచ్చు. అంటే గవర్నమెంట్ ఫామ్ చేసేంత మినిమం కౌంట్ కూడా వైఎస్ఆర్సీపీకి వచ్చేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే 39 కాబట్టి గవర్నమెంట్ ఫామ్ చేసేంత ఆ లక్కీ ఫిగర్ ఏదైతే ఉందో అది వచ్చేటువంటి అవకాశం వైసీపీకి లేదని చెప్పేసి అని ఈ సర్వే చెప్తుంది. ఈ సర్వే అనే కాదు, ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి సర్వేలన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీకి ప్రజా వ్యతిరేకత బాగా ఉంది. అంటే మినిమం గవర్నమెంట్ ఫామ్ చేసేంత కౌంట్ లక్కీ నెంబర్ అనేది వైఎస్ఆర్సీపీ కోటాలో ఖచ్చితంగా రాదు అని ప్రతి సర్వే చెప్తుంది. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరిని అడిగినా కానీ మనకి ఇదే రిజల్ట్గా మనం వింటూ ఉండొచ్చు. సో ఫైనల్లీ ఈ 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా టీడీపీ, జనసేన, బీజేపీ మాత్రమే గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ప్రతి సర్వే చెప్తోంది.